యోహాను సువార్త 1 అధ్యాయము 22 వచనాలు చదువుతున్నాను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రార్థించుకుందాం. తండ్రి, తెలియని మరుగైన సంగతులు, నూతనమైన సంగతులు బయలుపరుస్తానని వాగ్దానం చేశావు. నువ్వు వెళ్ళే మార్గం అది ఎవరు ఎరగని మార్గం, అది కొత్త మార్గం అన్నావు ప్రభువా. తండ్రి, ఆ మార్గాలు బయలుపరచండి తండ్రి. నీ జీవ గ్రంథంలో దాచిపడి ఉన్న సత్యాలు ఒకదానికి ఒకటి మించిన మార్గాలు ప్రభా. ఒకసారి చెప్పింది ఒకసారి చెప్పకుండా ఆ నూతనమైన మార్గాలు ఆత్మకి నువ్వు బయలుపరిచావని సంగతి జ్ఞాపకం చేసుకుని నేను కనపరుస్తున్నాను ప్రభా. చెప్పవలసింది ఆత్మ చేత బయలుపరచవలసింది నోటికి ఊరగా ఉండి ఓడుకోవలసింది మీరు కానీ నేను కాదు తండ్రి. ఎంత గ్రహింపు జ్ఞానం లేకపోయినా నాకు అగ్రహింపు జ్ఞానం, ఎంత వినేవారికి ఎంత గ్రహింపు జ్ఞానం లేకపోయినా అంత గ్రహింపు జ్ఞానం పరిశుద్ధాత్మ వలన ప్రభా కణజాలాలు ఆత్మలో నింపండి తండ్రి. తెలియని మార్గాలు, తెలియని మాటలు, కొత్త మాటలు నీ ధర్మనీతిలో నుంచి ఆత్మకు అందించి సమస్త విధమైన చీకటి కార్యాలన్నింటినీ లయపరచమని ఏసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, కానీ నా ఆత్మకి ఒక మెసేజ్ ప్రిపేర్ చేశాను, కానీ ఆ మెసేజ్ మాట్లాడటానికి నా హృదయం మరలా రాలేదు, ఒప్పుదలకు రాలేదు. కాబట్టి మరలా ఈ వాక్యాన్ని మీ మధ్యలో చెప్పడానికి నేను మీ మధ్యలో నిలబడి ఉంటున్నాను. దేవుని వాక్యం అనేది ఆది నుండి ఉన్నటువంటి వాక్యం. ఆది నుండి ఈ భూప్రపంచంలోనికి వెల్లడవచ్చినటువంటి వాక్యం, పరలోకంలో దాచబడినటువంటి వాక్యం, పరలోకంలో బైబిల్ గ్రంథంలో దాచబడినటువంటి వాక్ అది, ఆ వాక్యం అది. దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వాక్యమే నిలబడింది. లేఖనాల్లో వాక్యం అనేది ప్రత్యక్షపరచబడింది. 4 పాయింట్ చెప్పాను. ఒక పాయింట్ మరలా నేను రిపీట్ చేయడం కష్టం, కానీ మీరు రాసుకోలేరు కాబట్టి మీరు రాసుకోకూడదు కూడా, వల్ల కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా ఈ సమయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ మీతో చెప్పే ప్రతి మాట కూడా మీరు ఏ విధంగా రాసుకుంటారో, మనసులో పెట్టుకుంటారో అది మీకే తెలియాలి. అది కనుక ఎక్కడ ఎవరు డిస్టర్బ్ చేయకుండా మాత్రం దయచేసి ఆ విషయాల్లో సహాయం చేయండి. అది వాక్యం నేను, ఆ వాక్యం శూన్యమైన ఈ లోకంలో వాక్యం వెలుగు ప్రతిఫలించింది. ఎన్నోసార్లు చెప్పాను. ఆ వెలుగు గురించి ఇప్పుడు నేను చెప్పడం లేదు, కానీ అది నిజమైన వెలుగు లోకంలో ఉండిన లోకంలో ఉండి ప్రతి మనిషిని కూడా వెలిగించున్నది అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆది వాక్యం భూమి మీద ఎలా నిలబడింది అనేది, అది నేను పూర్వకాలం నుంచి, ఆదిమ కాలం నుంచి ఆ వాక్యం భూమి మీద నిలబడుతూ వచ్చింది. కొత్త నిబంధనలో వాక్యం అనేది సంపూర్చబడింది. నేను క్రీస్తుని గుర్చియో, నేను సంఘం గుర్చియో నేను చెప్తున్నాను అంటాడు దేవుని వాక్య భాగాల్లో. నేను ఇప్పుడు క్రీస్తుని గుర్చియో, దేవుని వాక్యం గుర్చియో మీ మధ్యలో చెప్తుంటున్నాను. క్రీస్తు ఆయన ఎటువంటి దీనాతి దీనపరుడో, ఆయన ఎటువంటి దైవ స్వరూపిగా ఉన్నాడో, తర్వాత ఆయన మహిమ స్వరూపిగా ఉన్నాడు అనే సత్యం ఎన్నోసార్లు చెప్పాను. ఎన్ని చెప్పినా సరే ఇవి పునాది మాత్రమే, కానీ దీనిలో ఉన్న ఉన్నతమైన మార్గాల్లోనికి నా మనసు అంతగా వెళ్ళినా సరే అంతగా మీకు వివరించడానికి సాధ్యపరచబడలేదు. ఎన్నో విషయాలు సాధ్యపరచబడలేదు. ఎంతమంది విన్నా సరే నాకు పర్వాలేదు. నా ఈ విషయం గురించి ఒక 100 మంది 200 మంది అయినా కూడా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఈ జీవవాక్యం అందరికి అర్థం కాదు. ఇది బైబిల్ గ్రంథం కూడా అందరికి అర్థం కాదు. లోకం పుట్టుపూర్వత్వాలు దీంట్లో ఉన్నాయి, లేక ప్రపంచం యొక్క పుట్టుపూర్వత్వాలు ఇందులో ఉన్నాయి, పరలోకం యొక్క మర్మాలు ఇందులో దాచిపెట్టబడి ఉన్నాయి, రాబో సత్యాలు కూడా ఇందులో దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో ఇన్ని విషయాలు, ఇన్ని సత్యాలు దాచిపడి ఉన్నప్పుడు ఒక వ్యక్తి, పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నింపడిన వ్యక్తి ఈ సత్యాలు బయలుపరచడానికి దేవుని సన్నిధిలో ఎలా కొట్టుకుంటుందంటే ఆత్మ అలా కొట్టుకుంటుంది. అది తేటగా ఆత్మకి బయలుపరచబడితే మీతో నేను మాట్లాడటం లేదు. అంతరాత్మ దేవుని సన్నిధిలో కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుంది అంటే, ఒక పసిబిడ్డ పాల కోసం ఎలా కొట్టుకుంటుందో అది బేసిక్ పాయింట్ మాత్రమే. అలాగా అంతరాత్మ దేవుని సన్నిధిలో కొట్టుకోవటం అంటే ఈ మర్మాలు బయలుపరచలేక, దేవుని సత్యాలు బయలుపరచలేక అత్యధిక వేదన హృదయంలో ఉంటుంది. మనం ఏం చేస్తున్నా సరే ఆ వేదన మన హృదయంలో ఉంటుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆది వాక్యము నేను అన్నాడట. వాక్యం పరలోకం నుండి దిగివచ్చింది. పరలోకం నుంచి దిగివచ్చింది. వెలుగు పరలోకం నుండి దిగివచ్చింది. వాక్యం వెలుగు అంటే మీరు చూసే వెలుగు, నేను చూసే వెలుగు కాదు. ఆది కాలంలో శూన్యమైనటువంటి ప్రపంచంలో గోడంలో వెలుగు ప్రకాశించిందంటే
అందులో తిరుక్కుంటూ ఆ వెలుగు, అందులో ఆ గోడంలో తిరుక్కుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అందులో తిరుక్కుంటూ ఆ కణాలు వెదజల్లినప్పుడు తండ్రి దేవుడు కుమారుని ఈ లోపల పంపడానికి ఆయనకు అత్యధిక ప్రేమను కనబరుస్తూ ప్రేమ కణాలు వెదజల్లుతూ పరిశుద్ధుడు అని పిలువబడినటువంటి ఆ ప్రభు, పరలోకంలో ఉన్నటువంటి ఆ ప్రభు ఈ భూలోకంలో ఆ యొక్క కణజాలాలు, ఆ పరిశుద్ధుని యొక్క కణజాలాలు భూమి మీద తిరుగులాడుతూ శూన్యమైన లోకంలో దేవుని యొక్క అదృశ్యమైన శక్తి భూమి మీద నింపడింది. ఈ అదృశ్యమైన శక్తి భూమి మీద నింపడినప్పుడు మీరు జాగ్రత్త వినండి, ఎందుకంటే నేను మీకు అర్థం కాని విషయాలను చెప్తున్నా, అనుకోవద్దు. అర్థం చేసుకుంటే మీరు దండిలు అవుతారు. అదృశ్యమైన శక్తి భూమి మీద నింపడినప్పుడు ఏ మానవుడు కూడా గ్రహించలేనటువంటి మార్గాలు ఈ భూమి మీద నిలబడి ఉంటున్నాయి. ఆయన అదృశ్య దేవుని స్వరూపై ఉన్నాడు అని చెప్పబడింది వాక్యం. ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సై ఉన్నాడని చెప్పబడింది వాక్యం. ఇప్పటి పత్రికలో అదృశ్య దేవుని స్వరూపై ఉన్నాడు అని చెప్పబడింది. అది హిబ్రీ రాసిన పత్రిక, లేకపోతే ఫిలిప్పీ రాసిన పత్రికలో కొన్ని రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క పత్రికలో కూడా ఒక్కొక్క విషయాలు రాయబడుతూ వచ్చే దేవుడు ఏమై ఉన్నాడనే విషయం బయలుపరచబడుతూ వచ్చే, అంటే అటువంటి సత్యములు ఆత్మ ప్రతిష్ఠించబడటం మనం గమనించుకోగలిగాం. మన జీవిత విధానంలో సిలువ వేయబడే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తంతో మనం ముద్రించినప్పుడు ఈ సత్యాలు ఒకటొకటిగా ఆత్మలో ముద్రించడం అవటం మనం గమనించుకున్నాం. లేకపోతే ఈ పట్టుత్వం ఆత్మకు అందదు. క్రీస్తు యొక్క రక్తం యొక్క పట్టుత్వం ఒక ఆత్మకు అందకపోతే ఇవన్నీ ఏవి కూడా అందవు. జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. విద్య లేని పామరులు ఆ కాలంలో చేపలు పట్టుకునే వాళ్ళు దేవుని వాక్యాన్ని గ్రహించారంటే ఇప్పుడున్న చదువు అప్పుడు లేదు. ఇప్పుడు కనీసం ఎంత పామరులైనా 10th ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కానీ ఆ దినాల్లో చదువులేని వారు అటువంటి జ్ఞానాత్మక చేత నింపడ్డారంటే దేవునికి స్థానం ఈ విధంగా ఉందా అనే విషయం కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆ వాక్యం అనేది ఒక ధననిధి పరలోకం నుంచి భూమి మీద తెరవబడింది. ఒక వాక్యం అనేది అదృశ్య దేవుని యొక్క స్వరూపం పరలోకం నుంచి భూమి మీద తెరవబడింది. అవి ధననిధులు. ఆ ధననిధులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ధననిధులు రక్షణ ద్వారా, రక్షణ అంటే ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా ఆత్మ నూతనపరచబడటం, పరిశుద్ధపరచబడటం, జీవాన్ని ఆపాదించడం, పరిశుద్ధ జీవితంలో ఆత్మ అంతరాత్మ ప్రకాశించడం నువ్వు చూస్తావు. నేను చూసింది మీరు చూస్తారు. నేను చూడకుండా ఈ విషయాలు మీతో నేను చెప్పడం నాకు ఎలా కుదరదు. పరిశుద్ధ జీవిత విధానంలో ఒక పరిశుద్ధ జీవిత విధానమే కాదు, ఒక వ్యక్తి రక్షణ కార్యంలో పరిశుద్ధ ఆలయంగా కట్టబడిన హృదయం దేవుని స్తుతి మార్గాల్లో కీర్తనీయుడైన ప్రభువుని కీర్తించడంలో అంతరాత్మ ఎన్ని స్థలాల్లోకి వెళుతుందంటే అన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ ధరనిధి నీ ఆత్మకి సొంతం అవుతుంది. ఆ ధరనిధి నీ ఆత్మకి సొంతం అవటం నువ్వు గమనించుకుంటావు. ఆ ధరనిధి నీ ఆత్మ సొంతం అవుతున్నప్పుడు అసలు దానికోసం నీ జీవితం ప్రయాసపడుతుంది. తల్లిదండ్రులు అయితే బిడ్డల కోసం ప్రయాసపడతారు. ఇంకా బిడ్డలు సరిగ్గా జీవిస్తే సంఘం కోసం ప్రయాసపడతారు. సంఘం యొక్క బిడ్డల కోసం ప్రయాసపడతారు. ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి వెలుగు లోకంలో ప్రకాశించున్నది కానీ లోకం దాన్ని గ్రహించుకునేను అని రాయబడింది. స్వచ్ఛమైనటువంటి ప్రభువు లోకంలో ఎలా ప్రకాశించాడంటే ఆ విధంగా ఆయన ప్రకాశించాడు. సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, నక్షత్రాలు కాదు, ఏమి కూడా కాదు, అటువంటి దివ్యమైన వెలుగు భూలోకంలో ప్రకాశించింది. దేవుని వాక్య భాగంలో చెప్పబడింది 2వ పేతురు రాసిన పత్రికలో, మరి నా జ్ఞాపకం లేదు, మరి పత్రికల్లో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు ప్రభు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. అది ఆశ్చర్యకరమైన వెలుగు ఈ భూలోకంలో ప్రకాశించిందండి. ఆశ్చర్యకరమైన వెలుగు నువ్వు చూడండి, ఈ లోకం చూడండి, నీ ఆత్మ చూసిందా లేదా ఒకసారి చెప్పండి. ఆత్మలో ఆ వెలుగు మీరు చూసారా లేదా? దానిలో మీరు మైమర్చిపోతారు. మీ దుఃఖం మరుగుపడుతుంది, శ్రమ మరుగుపడుతుంది, వేదన మరుగుపడుతుంది. ఎన్ని అనుభవించినా సరే అన్ని మరుగుపడతాయి. ఎందుకంటే ఆశ్చర్యకరమైన వెలుగులో ఆ ప్రేమ కళను భూమి ప్రదర్శించండి ఆయన. అందుకోసం ముందుగా వెలుగును పంపించాడు ఆయన ఈ లోకంలోనికి. ఈ వెలుగు చూస్తానికి వెలుగే, కానీ దేవుడు ఆ పరలోక సింహాసనం నుంచి ప్రకాశించినాడు. ఆ వెలుగు ఈ లోకంలో అన్ని విధాలుగా తన కార్యం నెరవేర్చుకుంటూ వచ్చిందండి. పంచభూతాలని చెప్పబడినటువంటి వెలుగు కానీ, అగ్ని కానీ, తర్వాత నీరు కానీ, లేకపోతే చాలా ఉన్నాయి, 5 ఉన్నాయి కదా, అవన్నీ దేవుని అనగా క్రీస్తుని ప్రకటించేయండి. మొట్టమొదటిగా స్వార్థ ప్రకటించబడింది అనే విషయం చాలాసార్లు చెప్పిన విషయం. నేను ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే దాని మీద ఎలా ప్రకటించే అనేది, నేటి సంఘం యొక్క స్థానాలు ఎలా ఉన్నాయనే విషయం కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సృష్టి ఎలా ప్రకటించిందో, ఏమీ తెలియనటువంటి సృష్టి
మూగపోయిన సృష్టి. క్రీస్తు యేసు యొక్క జీవంతో, క్రీస్తు యేసు యొక్క మాటతో జీవం కలిగిన సృష్టి, జీవాన్ని వెదజల్లినటువంటి ఆ సృష్టి క్రమం. ఆదికాండంలో అదేంటి 7 దినాలు ఆ ప్రభు 7 దినాల్లో సృష్టి క్రమాన్ని బయలుపరిచి అందులో క్రీస్తు యేసుని బహుకరించాడనే విషయం ఎంతమంది తెలుసు. నేను చెప్పేది క్రీస్తుని గురించి నేను చెప్పేది, అందుకో అది చెప్తున్నానంతే. నేను మరి దేని గురించి చెప్పడం లేదు. నేను చెప్పే ప్రతి మాట క్రీస్తుని బయలుపరుస్తూ వచ్చే దేవుని వాక్యం కూడా క్రీస్తుని బయలుపరుస్తూ వచ్చే పాత నిబంధన సత్యాలన్నీ కూడా క్రీస్తుని బయలుపరుస్తూ వచ్చాయి. నూతన నిబంధన సత్యాలు క్రీస్తుని ప్రత్యక్షపరిచాయి. ప్రకటన గ్రంథం అనేది రాబో క్రీస్తు ఏమై ఉన్నాడని ప్రకటన గ్రంథం బయలుపరిచింది. ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి ప్రకటన గ్రంథంలో అన్నమాట. తర్వాత చూసినట్లయితే కనుక దేవుని వాక్యం గురించి ఆలోచించినట్లయితే కనుక ఆ వెలుగులో ప్రకాశించేటువంటి దివ్యమైన కణాలు అన్నాడు అపోస్తులైన పేతురు రాసిన పత్రికలో. ఆ మహాదివ్య మహిమ పరలోకం నుండి అన్నాడు దాంట్లో 1వ అధ్యాయంలో ఆఖరి భాగంలో. ఆ మహాదివ్య మహిమ నుండి అన్నాడు దాంట్లో. తర్వాత దేవుని వాక్య భాగాల్లో ఆ ప్రకాశించే దివ్యమైన కణాలు అన్నాడు రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక ఆ మహాదివ్య మహిమ నుండి ఆ ప్రత్యక్షతని రూపాంతర అనుభవాన్ని కొండ మీద అపోస్తులు పూర్వకాల ప్రవక్తలు చూశారు. రూపాంతర అనుభవం రక్షణ కార్యంలో ఒక వ్యక్తి జీవితంలో పాపక్షమాపణ పొందిన అనుభవంలో ఈ రూపాంతర అనుభవం ఇమిడి ఉంటుంది. ఒక్క రూపాంతర అనుభవమే కాదు, ఈ రూపాంతర అనుభవంలో ఎన్ని తెరలు ఉన్నాయో అన్ని తెరలు హృదయంలో కట్టబడిన తెరలు, క్రీస్తు మహిమకు కట్టబడినటువంటి ఆ తెరలలో వచ్చ నీ అంతరాత్మ నడుస్తుందనే విషయం నీకు తెలుసో తెలియదు. దీనికోసం వదులుకోవాలండి లోకంలో ఎన్నో. ఈ ఉన్నతమైన సత్యం కోసం, ఈ ఉన్నతమైన దేవుని యొక్క ప్రణాళిక కోసం, మహామహిమ నుండి వచ్చిన స్థానాల కోసం ఈ మనుషుడు ఒక సేవకుడు ఎన్నో వదిలేసుకుంటాడండి. తన ధనంగా ఎంచుకోడు, లేకపోతే తన ధనం లేదు కానీ ప్రభు అలా ఎలా ఇస్తాడో తెలియదండి. ఎలాగా బిడ్డలు పెంచుతాడో తెలియదు. లేమిలో దారిద్ర్యంలో ఆయన కృప ఎలా విస్తరిస్తుందో తెలియదు. ఆ కృప ఎలా మహిమైశ్వర్యంగా మారిపోతుందో తెలియదు. దేవుని గ్రంథంలో ఆత్మ ప్రవేశిస్తున్నప్పుడు ఈ మహిమైశ్వర్యంలో ఈ శరీరక్కర్లో ఎలా తెరుతాయో తెలియదు. లేమిలోనే ఉంచడానికి ప్రభు ఇష్టపడ్డాడు, దరిద్రులుగా ఉంచడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఆయన సన్నిధిలో ఒక వ్యక్తి రోదన చేస్తుంటే, వేదన పడుతుంటే ఆ ప్రభు ఆ వేదనలో పరలోక మర్మాలు బయలుపరచడం ఒకటైతే, దేవుని యొక్క ఆసక్తి బయలుపరచడం ఒకటైతే, బైబిల్ గ్రంథం విడదీయబట్టడం ఒకటైతే, నీ అంతరాత్మలో కలిగే ప్రేమ యొక్క స్థానాలు నీ బిడ్డల పట్ల ఎలా ఉంటాయో సంఘం పట్ల అలా ఉంటాయి. లేకపోతే సంఘం ప్రేమించడం మాత్రం సాధ్యపరచబడదు. సంఘంలో ఉన్న వ్యక్తుల్ని తక్కువ దృష్టితో అంచనా వేయడానికి కుదరదు, ఇంకొక దృష్టితో అంచనా వేయడానికి కుదరదు. నీ బిడ్డల్ని ఎలా చూస్తావో అలా చూస్తావు. ఆ పరిశుద్ధమైన ప్రేమ నీ హృదయంలో నిలబడి ఉందా ఒకసారి యోచించుకోవాలి. తర్వాత ఆ దినాల్లో భూమి మీద మహిమా కణాలు తిరుగులాడినాయండి. వెలుగు కణాలు ఎలా తిరుగులాడినాయో మహిమా కణాలు అందులో తిరుగులాడినాయి. మహిమా జ్వాలలు భూమి మీద ప్రకాశించాయి. లేకపోతే భయంకరమైన ప్రపంచం, చీకటి ప్రపంచం వెలగలిగేది కాదు. కొన్ని కణాలు, జీవ కణాలు, కొన్ని మహిమాయుక్తమైన కణాలు భూమి మీద వెదజల్లినప్పుడు అనేకులు గ్రహించుకోలేకపోయారు. కానీ ఆది కాలంలో ఆదాము మొదలుకొని ఆదాములో సృష్టించినప్పుడు అప్పుడు భూప్రపంచం ఏ రీతిగా ఉన్నదంటే అనే విషయాన్ని ముందు చెప్తాను. భూప్రపంచం ఎలా ఉంది అనేది కొంచెం ముందు భాగంలో చెప్తాను. ఆ భూమి మీద మహిమ కణాలు వెదజల్లబడ్డాయండి. భూమిని మహిమ గలదిగా చేశాడు. బైబిల్ గ్రంథంలో ఉందన్నమాట. బేసిక్ పాయింట్. నేను అది చెప్పకుండా నా సొంత కవిత్వం చెప్పట్ల. భూమిని మహిమ కలిగిందా చేశాడు ఆయన. ఎంత మహిమ కలిగిందా చేశాడంటే ఎక్కడ చూసినా వెలిగే, ఎక్కడ చూసినా అక్కడ జాలాలి, ఎక్కడ చూసినా ఆ జీవం ప్రత్యక్షమైంది. నీళ్ళలో చూసినా, మొక్కల్లో చూసినా, ఫలాల్లో చూసినా, పంటల్లో చూసినా ఆ జీవం వెదజల్లబడింది. క్రీస్తు యేసు యొక్క జీవం వెదజల్లబడింది. ఈ సృష్టి అంతట్లో స్థానాలు వెదజల్లబడ్డాయి. అంతేకాదు అందులో జ్ఞానం వెదజల్లబడింది. జ్ఞానం కట్టబడింది. ప్రపంచాన్ని కట్టాడు ప్రభు, జ్ఞానంతో కట్టాడు. ఆదిమకాల పురుషులతో, ఆదిమకాల ప్రవక్తలతో ఈ జ్ఞానాత్మ ఈ భూప్రపంచంలో కట్టబడటం మనం గమనించుకుంటాం. అటువంటివి ఎందుకు ఏం చెప్తున్నానంటే అది నూతన నిబంధనలో క్రీస్తు యేసు రక్తంతో మన ఆత్మ కట్టబడినప్పుడు ఇవి ఆత్మ ఉంది.
నిబంధన చేయబడినటువంటి క్రీస్తు యేసు రక్తం నూతన నిబంధనలో ఆది కాలం నుంచి ఏదైతే ప్రభు నిబంధన చేశాడో, నూతన నిబంధనలో ప్రభు ప్రత్యక్షమై సిలువకు అప్పగించబడినప్పుడు ఆ నూతన నిబంధన రక్తం నీ హృదయంలో, ఆ రక్తపు నిబంధన నీ హృదయంలో తీర్చిదిద్దబడినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది బైబిల్ వాక్యం. అది తీర్చిదిద్దబడకుండా ఈ లోక పాపం మీద విజయం లేకుండా, మన అపవిత్రమైన కార్యాల మీద విజయం లేకుండా, అసత్యమైన జీవితంలో జీవిస్తూ సత్యాన్ని ప్రకటించలేక, దీన్ని ఒక దాన్ని పట్టుకుని వేలాడుతూ దేవుని సజీవమైన సత్యాలు వివరించలేక, క్రీస్తులో ఉన్నతమైన మార్గాలు వెతకలేక హృదయం అటువంటి స్థానాల్లో ఉంటే ఇవన్నీ కూడా అర్థం కావు. వారిలో నిబంధన చేయబడినటువంటి క్రీస్తు రక్తం వారి హృదయాల్లో లేదు అన్నమాట అని నేనంటలేదు. కానీ ఎవరి క్రియలు వాటిని గురించి సాక్ష్యం ఇస్తాయి. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తుంది. క్రీస్తు నిబంధన రక్తంతో కూడిన హృదయం మంచి ఫలాలను ఫలిస్తుంది. క్రీస్తు యొక్క మహిమను వ్యక్తం చేస్తుంది, క్రీస్తు యొక్క శక్తిని వ్యక్తం చేస్తుంది. తను ఏం పొందుకున్నారో, ఏం తెలుస్తున్నారో అది అది బయలుపరుస్తుంది క్రీస్తు యొక్క రక్తం అనేది. అటువంటి స్థానాలు ఇవ్వబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన ఆదిమ కాలంలో శూన్యంలో నిలబడినటువంటి ఆ యొక్క భూమి శక్తితో నింపబడిందండి. శక్తితో నింపబడింది. ఆ శక్తి పరలోకం యొక్క మహిమకి, భూలోకంలో ఉన్నటువంటి ఆ స్థానాలకి ఆ శక్తి, అపారమైన శక్తి నింపబడింది. కొలస్సీ రాసిన పత్రికలో ఆయన సృష్టి ఆయన ఆది సంబోధుడు, భూలోకమునకు ఆది సంబోధుడు. ఆయన శిరస్సు ఆ శిరస్సు పరలోకంలో ఉన్న శిరస్సు, భూలోకంలో ఉన్నటువంటి కణజాలాలు, ఆ శక్తిలో ఈ భూలోకం స్థాపించబడిందండి. ఇప్పుడు అనుకుంటారు సైంటిస్టులు ఏదో కనుగొన్నాం అనుకుంటారు. అది నేను కనుగొనలేదు, వాళ్ళే తప్ప అని నేనేమంటలేదు. ఎంతవరకు అనుకున్నా ఏ లేసి మాత్రం కూడా కనుగొనలేదండి. అది ఆదిమ కాలంలో ఆ పరలోకం ఉన్నటువంటి ఆ ప్రభు ఆ శిరస్సు భూమి మీద వేరుపరిందండి, వేరుపరింది. అది అందుకోసం భూమి శూన్యంలో వేలాడతీయబడింది. ఏ గ్రంథం రాయబడింది, భూమి శూన్యంలో వేలాడతీయబడింది. ఆ శక్తి ఒక భూగోళానికి ఇచ్చాడండి దేవుడు. ఇప్పుడు అనుకున్నట్లుగా మార్స్లో నివసించవచ్చు, దీంట్లో మూన్లో నివసించవచ్చు, ఇన్ని మాటలు అంటున్నారు. కానీ ఒక భూమిని మాత్రమే మనిషి జీవించడానికి అనుకూలంగా చేశాడండి దేవుడు. ఒక వ్యక్తి కనుక అక్కడికి వెళ్తే కనుక గ్రహాల్లోకి వెళ్తే ఎంతకాలం జీవించగలరండి? ఎంత భరించగలరు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు జీవించగలరు? ఎంత ఆక్సిజన్ సంపాదించుకోగలరు? కానీ భూమిని దేవుడు నివాసస్థలంగా చేశాడండి మానవునికి. ఈ గోళం అంత ఫలభరితంగా చేశాడండి మానవునికి. మానవుడు ఆహారం తినడానికి, జీవించడానికి భూమిని అంత యోగ్యంగా చేశాడండి. జలచరాల్లో చూస్తే చేపలు, ఇంకా లోపల భాగాల్లో చూస్తే ధనరాశులు, గోల్డ్ మెటల్స్. ఒక మనిషి జీవించడానికి, లేక ఒక ప్రపంచం జీవాన్ని సంపాదించుకోవడానికి. జీవం అంటే జీవించే ఆస్థానాలు చెప్పడం లేదు. ఒక ప్రపంచం జీవితం యుగాల్లో వాటి ఎలా కట్టబడిందో, యుగాల్లో ఆయన ఎలా కట్టబడిందో, అలాగే ప్రపంచం యొక్క జీవిత విధానం అది బ్రతకటానికి జీవించడానికి ఈ యొక్క భూలోకంలో అటువంటివి సమకూర్చాడండి దేవుడు. కొలస్సీ రాసిన పత్రికలో 25వ వచనంలో వాక్యం ఎలా దాచబడిందో మర్మంగా, ఈ యుగాలు ఎలా దాచబడిందో ప్రేమ కూడా అలాగే దాచబడింది అనే విషయం ఎన్నిసార్లు చెప్పినా సరే ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలాగే ఈ భూప్రపంచాన్ని యుగాల్లో దేవుడు ఎందుకు దాచిపెట్టాడంటే తన కుమారుడైన క్రీస్తు యొక్క మహిమను ప్రసరింప చేయడానికి, తండ్రి అయిన దేవుడు కుమారుని లోకంలోకి అప్పగించడానికి, ఈ శిలోనుభవంలో ఒక వ్యక్తి క్రీస్తుని హత్తుకోవటానికి, ఈ శిలోనుభవంలో రక్తం యొక్క ప్రోక్షణలో ఒక హృదయం కాపాడబట్టడానికి, అనేకమైన దుష్ట శక్తుల నుండి కాపాడబట్టడానికి ఈ రక్తం యొక్క మార్గం, ఆ విమోచన మార్గం అంత ఉన్నతమైనగా నిలబెట్టాడండి. ఆయన నిబంధన పూట కాపాయని హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. ఆయన నిబంధన పూట కాపాయని అంటే మనల్ని నిబంధన చేసి రక్తంలోనికి తండ్రి కుమారుని అర్పించి బలి అర్పణ చేసి మనల్ని అందరూ నిలబెట్టాడండి. ఆ స్థానంలో గ్రహించగలిగితే ధన్యత, నీకు ధన్యత. రక్షణ భాగ్యంలో ఉన్నటువంటి ధన్యత, రక్షణ భాగ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యం, రక్షణలో భాగ్యంలో ఉన్నటువంటి విశాలత, రక్షణ భాగ్యంలో ఉన్నటువంటి మహిమ, అవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి. దావీదు అంటాడు 62వ కీర్తనలో, నా రక్షణ మహిమకి దేవుడే ఆధారం అన్నాడు. దాంట్లో కృపా బాహుళ్యము, రక్షణ యొక్క బాహుళ్యము అని రాయబడి కొత్త నిబంధనలో రాయబడి ఉంది. ఇవన్నీ కూడా బైబిల్ మాటలు మీకు చెప్తున్నాను, కానీ సొంత మాటలు కాదు. మీతో నేను మాట్లాడిన విషయాలన్నీ నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అందులో ఆ మార్గాల్లో
ఏదైనా తోట నిలబడిందండి. ఏదైనా తోట నిలబడిందంటే నా హృదయం ఉప్పొంగిపోతుందా. ఏదైనా తోట అక్కడ నిలబడినప్పుడు ప్రభు ఆ ఏదైనా తోటలోకి వచ్చాడండి ఆయన. స్త్రీ యొక్క దేవుని యొక్క మహిమతో ఏదైనా తోట ప్రకాశించిందండి. బయట చూస్తే నక్షత్రాలు మెల్లమెల్లడిపోతున్నాయి. ఆకాశం ఎక్కడో ఉన్న నక్షత్రాలు కాదు, నక్షత్రాలు తేజోమయమైన నక్షత్రాలు, రంగురంగుల నక్షత్రముల కాంతి, సూర్యచంద్రుని యొక్క తేజోమయమైనటువంటి కాంతి. ఎక్కడ లైట్లు లేవు వెలిగించుకోవడానికి, కరెంటు లేదు, లాంతర్లు లేవు ఏమి వెలిగించుకోవడానికి. తేజోమయమైన మహిమమైన కాంతి ఈ భూలోకం అంతా కూడా నింపడిందండి. ఏదైనా తోటను కమ్ముకున్నటువంటి నక్షత్ర రాశులు. ఎందుకంటే ఈ సృష్టికర్త ఏదైనా తోటలో ఒక వ్యక్తితో, ఒక నరరూపితో ఆయన 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 మాట్లాడుతున్నాడు. ఒక నరరూపితో మాట్లాడుతుంటున్నాడు. ఏంటంటే భూమి మీద ఆయన పునాది వేసినప్పుడు, రాయిని పునాది వేసినప్పుడు ఏ విధంగా దేవదూతలందరూ కూడా జైతంలో చూసాయో, ఆ దేవదూతలు ఆ యొక్క నక్షత్ర రాశులు ఏదైనా చోట్లలో ప్రభు ఆయన మానవుడైనటువంటి అదండి ఆదాముతో అవ్వలతో ఆయన మాట్లాడుతుంటున్నప్పుడు, వారితో సహచర్య చేస్తున్నప్పుడు ఈ యొక్క నక్షత్ర రాశులు భూమి మీద కాంతి వెచ్చలేయండి, వెచ్చలే. అది ఏదైనా తోట కప్పబడింది. ఆ కాంతితో కప్పబడింది ఏదైనా తోట. రాజకుమారుడైన రారాజైన ఆయన సార్వభౌమత్వం ఆ ఏదైనా తోటలో మట్టి అయిన మానవుడు అయినప్పటికీ కూడా అతడు దేవుని చేతులు చేయబడిన వ్యక్తి. కొరింథీ రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా మొదటి మనిషి ఆదాము జీవించు ప్రాణి అయితే, రెండో మనిషి ఆదాము జీవింప చేసే ఆత్మ అది జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దయచేసి ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. ఒకసారి చూసుకోండి, మినిట్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. మీరు చేశారంటే మాత్రం 50 వార్త నేను ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి నక్షత్ర వ్యవస్థలు అయినా ఆ కాంతి వెజ్జలతో ఉంటున్నప్పుడు, ఆ మహిమా ప్రభావంతో ఈ భూలోకం కప్పుకున్నప్పుడు, తండ్రి అయిన దేవుడు ఏదైనా నిన్న ఆదాముతో మాట్లాడుకుంటున్నప్పుడు, అప్పుడు చూడండి ఏ విధంగా ఉందో, ఏ విధంగా దేశం ప్రవహించి ఉందో. అందులో సువర్ణమైన మార్గాలు, అందులో తేజోమయమైన మార్గాలు, అందులో మహిమైన మార్గాలు, దేవుని యొక్క మహిమ యొక్క మార్గాలు. ఆ ఏదైనా తోటలో దేవుడు ఆ ఇద్దరితో ఆదాములతో మాట్లాడుకుంటున్నప్పుడు ఎటువంటి మార్గాలని నేను వివరించి చెప్పినా అది చాలా తక్కువేనండి. ఏం చెప్పలేదు నేను. కానీ పరమగీతాల్లో ఒక మాట ఉంది, దీంటి సూర్యుడు చంద్రుడు దాంట్లో సంధ్యారాగం చూపట్టించు. సంధ్యారాగం అనేది ఏంటంటే దేవుని యొక్క మహిమ యొక్క మార్గాల నుంచి ఒక కాంతి భూలోకంలోనికి ప్రత్యక్షించబడిందండి. సంధ్యారాగం అనేది ఏదైనా తోటలో ప్రారంభమైంది. ఏదైనా తోటలో పరిశుద్ధుడైన ప్రభు ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంధ్యారాగం అనేది అందులో ప్రారంభమైందండి. ఆ ఉద్యానవనాలు మించినటువంటి ఉద్యానవనం, ఆ కాంతివంతమైన స్థానాలు, అందులో నుంచి ఆత్మకు బయలుదేరే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ మార్గాల్లో ఆ ఏదైనా తోటలో ఎటు చూసినా వైభవమే, ఎటు చూసినా దేవుని యొక్క సారభావంతో పొందినటువంటి స్థానాలే. ఇటువంటి జీవం కలిగిన దేవుని వాక్యం మీ మధ్యలో నేను ప్రకటించడానికి నా హృదయాన్ని నేను స్థిరపరచుకుని నా జీవితాన్ని పలుమార్లు చూచుకుంటూ, నా జీవితం ఏంటి అని పలుమార్లు చూచుకుంటూ దేవుని సన్నిధిలో నిలబడ్డాలన్న విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. అది వాక్యం డిస్టర్బ్ అయిన ఒక్క నిమిషం. సంధ్యారాగం చూపట్టచ్చు అన్నాడు దాంట్లో. ఈ సంధ్యారాగం అనేది ఈ మూలకంలో ఈ కాంతి యొక్క కలయికలో, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా భూమి మీద ఇంకా కాంతి రాలేదు. ఆ కలయికలో ఉదయించి ప్రకాశించే ఆ సంధ్యారాగం ఒకటైతే, ఇది ఏదైనా తోటలో ప్రకాశించిన సంధ్యారాగం స్త్రీయేక దేవుని యొక్క మహిమతో నక్షత్ర రాశులు ఏ ధ్వనులు చేస్తూ ఆ చుట్టూ కమ్ముకున్నప్పుడు, ఏదైనా తోటలో కమ్ముకున్నప్పుడు ఏ మానవుడు కూడా వర్ణించలేని స్థానాలు అందులో దాచబడి ఉన్నాయనే విషయాన్ని, అందులో సంధ్యారాగం అనేది క్రీస్తు మహిమలో ప్రకాశించే ఆ యొక్క దైవత్వం యొక్క మార్గాలు అందులో ప్రకాశించాయని చెప్పడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. మీ మధ్యలో నేను ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందులో చూసినట్లయితే కనుక దేవుడు వారితో సంభాషించినప్పుడు, దేవుడు వారితో పాపం చేస్తున్నప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు, ఎంత హృదయంలో ఎంత వేదన కలిగి ఉంటుందండి దేవుడికి. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? మనిషిని దేవుడు భూమికి పునాది వేసినప్పుడే మానవుని ఎంత ప్రేమించాడంటే, ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడింది ఒక అధ్యాయంలో, జగత్ పునాది వేయబడక దానికి దీనికి కనెక్టివిటీ ఉంది. ఆది ఖండానికి దీంటి ఎఫెసీ రాసిన పత్రిక లేకపోతే పత్రికలకి ఈ దేని చూసినా సరే పాత నిబంధన గ్రంథానికి, నూతన నిబంధన గ్రంథానికి ఈ కనెక్టివిటీ ఎలా ఉందంటే, ఈ వాగ్దానాల యొక్క నెరవేర్పు ఆది ఖండంలో
ఆది కాండంలో నుంచి నుండి ఆదిమ కాలంలో ఉన్నటువంటి కాండాల దగ్గర నుంచి అక్కడి నుంచి నూతన నిబంధనలో ప్రభు ప్రత్యక్షమైనటువంటి ఆస్థానాల దగ్గర నుంచి పరిశుద్ధాత్మని యొక్క కణజాలాలు ఎలాగా ఈ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథం నుంచి నూతన నిబంధన గ్రంథంలోనికి ఎలా ప్రత్యక్షమయ్యాయి అనే విషయం ముందు మాట్లాడుతున్న విషయం గురించి. తర్వాత ఆయన అప్పుడు ఆ ప్రభు ఆదాం పాపం చేసినప్పుడు గొర్రె పిల్లను వధించాడండి. ఎక్కడి నుంచి వచ్చిందండి గొర్రెపిల్ల? మొట్టమొదటిది ఎక్కడి నుంచి వచ్చింది గొర్రెపిల్ల? అది నాకు అర్థమైంది. ఆ ప్రభు వాళ్ళ కోసం మొట్టమొదటి బలియర్పణ, తాను బలియర్పణ అనే సత్యం, క్రీస్తు మన పాపం నిమిత్తము తానే బలియర్పణ కావించాడు అనే సత్యం ఆది కాండంలో చూపించబడిందండి. అది ఆది కాండంలో అబ్రహాము ఇస్సాకుని బలిర్పించడం మౌర్యకొండ మీద ఉపమాన రీతిగా తిరిగి పొందాడు, అర్పించాడు అంటే అంతవరకు సిద్ధపడిపోయాడు అని రాయబడింది కదా. ఇది అలాగే ఈ బలియర్పణ ప్రభు తన విలువైన స్థానాన్ని విలువైన రక్తంతో మొట్టమొదటి బలియర్పణ ఆది కాండంలో మానవుని యొక్క పాపం కోసం, ఆదాము యొక్క పాపం కోసం, జీవించే ప్రాణి అని చెప్పబడిన ఆదాము కోసం, రెండో ఆదాము జీవించి చెప్పే ఆత్మని చెప్పబడినటువంటి ఆ కడపడి ఆదాము ప్రత్యక్షపరచబడటం అనే సత్యం అనేది ఆ గొర్రెపిల్లని బలిగా అర్పించినప్పుడు ఆ బలి అర్పణ, ఆ గొర్రెపిల్ల ఎలా ఉంది అనేది నేను మీద చెప్పాను. ఆయనే ఆ ప్రభువే మొట్టమొదటి అర్పణ బైబిల్ గ్రంథంలో ఈ భూలో ఏదైనా చోట్ల అర్పించాడండి. ఏదైనా చోట్ల అర్పితమయ్యాడు దేవుడు. అది ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళిక ఆ విధంగా దాచిపెట్టబడి ఉందండి బైబిల్ గ్రంథంలో. నాకు అర్థమైంది. విలువైనటువంటి వస్త్రాలు, ఆ గొర్రెపిల్ల వస్త్రాలు, విలువైన వస్త్రాలు తీసి వారికి వేశాడండి. విలువైన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు. ఆ రక్షణ వస్త్రాలు పాత గెలవపోవు. ఆ రక్షణ వస్త్రాలు నీతి కలిగిన వస్త్రాలు. అందులో నీతి ప్రకాశిస్తూ వచ్చింది, పరిశుద్ధని యొక్క ప్రేమ ప్రకాశిస్తూ వచ్చింది, ఆయన నీతి ప్రకాశిస్తూ వచ్చిందండి, ఆ కృప ప్రకాశిస్తూ వచ్చింది. ఎక్కడ అంటే ఆయన వేసినటువంటి ఆ యొక్క వస్త్రాలు గొర్రెపిల్ల యొక్క వస్త్రాలు, ఆ గొర్రెపిల్ల ప్రభువే వేసే వస్త్రాలు, నూతన నిబంధనలో ప్రత్యక్షపరిచిన ఆ వస్త్రాలు, అవి రక్షణ వస్త్రాలు. అందులో దేవుని ఆత్మ నిలబడి ఉంది, దేవుని యొక్క నీతి నిలబడి ఉంది, ప్రేమ నిలబడి ఉంది, ఆ కృప నిలబడి ఉంది. ఆ రక్షణ వస్త్రాలు నీకు వేసాడా లేదా ఒకసారి యోచించుకో. వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మీరని నేను చెప్పడం కాదు. ఎంతో మంది ముందు ఉండొచ్చు, లేని వారు ఉండొచ్చు, అది చెప్పడానికి వీలేదు. ఎంతో మంది సంఘాలలో ఉన్నవారు ఉండొచ్చు, లేనివారు ఉండొచ్చు. ఈ రక్షణ స్థానం హృదయం లేకపోతే విలువైన స్థానంలో పోగొట్టుకుంటున్నాం అనమాట. ఈ రక్షణ స్థానం హృదయం లేకపోతే ఎంత సంపాదించుకున్నా అది సంపాదన లేదు అనమాట. ఎంత సంపాదించుకున్నా సరే ఆ సంపాదన కాదు. దేవుని వాక్య గ్రంథంలో ఉన్న నిఘంటువుల్లో ఉన్నటువంటి మార్గాలు నీ ఆత్మ బయలుపరచడానికి ఈ సంపద నీ ఆత్మలో లేకపోతే దేవుని యొక్క శక్తి ప్రభావితం కాదని, దేవుని గ్రంథంలో నీ ఆత్మ పరవశించదని, దేవుని గ్రంథంలో ఉన్న మర్మాలు, పరలోక సంబంధించిన మర్మాలు, ఆ మర్మాలు నీ ఆత్మకు అందమనే విషయాన్ని నేను నీతో మాట్లాడుతున్నాను. అందం అంటే అందవు అంతే. రక్షణ అంత ప్రాముఖ్యమైంది. ఇతరుల్ని తక్కువగా అంచనా వేస్తాం, వాక్యం చెప్పేవాడిని తక్కువగా అంచనా వేస్తాం. ఒక మాట వస్తే చాలండి దాన్ని ఈకలు పాకలిస్తారు చాలా మంది. హృదయం యొక్క జీవిత విధానంలో, పరిశుద్ధని జీవిత విధానం వారిలో ఏ విధంగా ఉందో అని గ్రహించగలిగే జ్ఞానం లేనటువంటి నేటి సంఘ వ్యవస్థ ఎక్కడుందండి? నేటి సంఘ వ్యవస్థ ఎక్కడుంది అనే విషయాన్ని నేను మీ మధ్యన మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాషల్లో చూసినట్లయితే ఆ రీతిగా దేవుని యొక్క వాక్ అనేది, స్వరం అనేది భూలోకంలోకి ఎలా వచ్చింది అంటే ఆయన ఆదామా అని పిలిచినటువంటి ఆ స్వరం అదేంటి దేవుని వాక్ మొట్టమొదటిగా ఓపెనటువంటి ఆయన యొక్క వెలుగు కణాలు, తర్వాత ఆయన యొక్క ప్రేమ, ఆ గొర్రెపిల్లను వధించి ఇచ్చిన వస్త్రాలు, రక్షణ వస్త్రాలలో ఆయన కలవరి ప్రేమ, ఆ భూలోకంలో కమ్ముకున్నటువంటి మహిమ కలిగిన కణాలు, ఆ మహిమాస్వరూపి ఒక ఏదైనా తోటలో ప్రభు ఆదాముకి బయలుపరిచాడండి. అక్కడి నుంచి జ్ఞానం ప్రారంభమైందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నా. అక్కడి నుంచి జ్ఞానం ప్రారంభమైందండి. అక్కడి నుంచి జ్ఞానాత్మ ప్రారంభమైంది. నాకు తెలియదు అనుకున్నా కుదరదు. జ్ఞానాత్మ అక్కడి నుంచి ప్రారంభమైంది. ప్రపంచంలో జ్ఞానం అక్కడి నుంచి కట్టబడిందండి. అక్కడ దాని తర్వాత మనుషులు విస్తరిస్తూ వచ్చారు. జ్ఞానం కట్టబడింది, దేవుని యొక్క ప్రేమ కట్టబడింది, పాపం కూడా కట్టబడిందండి. ఎక్కడ కట్టబడింది? కయీను సంతానం నుంచి పాపం. అది చాలాసార్లు చెప్పాను కదా, ఆ వివరణ నేను ఇవ్వలేను. అక్కడి నుంచి ప్రారంభమైందండి. పాపం లోపల విస్తరించింది.
నోహ కాలంలో నోహ నుండి ఒక్కడు తప్ప, కుటుంబాన్ని తప్ప నాశనం చేయడానికి దేవుడు కారణం ఏంటంటే కయ్యను పాపం అండి. కయ్యని యొక్క పాపం. ఆ పాపక్రియ హృదయంలో ప్రవేశించిందంటే జాగ్రత్త. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఏం చేయవసరలా, పాపం మనం ఏం తప్పిదం చేయవసరలా. ఒక చిన్న తలంపులో నీ ఆత్మ చెడు ఆశిస్తే, చిన్న తలంపులో నీ ఆత్మ ఒక వ్యక్తిని చెడుగా తలస్తే, చెడుగా యోచిస్తే అది చాలండి పాపం అనేది. ఇంకేం చేయవసరలా. నేను చెప్పే పాపం పరిశుద్ధులు అవ్వటానికి, పరిశుద్ధులు పరిపూర్ణ స్థానంలో అతి పరిశుద్ధులుగా నిలబడటానికి, అతి పరిశుద్ధమైన స్థానంలో నిలబడటానికి పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవచ్చు. అంటే దేవుని సన్నిధిలో దేవుని సమీపించే కొలది, ప్రత్యక్షతను పొందగలిగే కొలది అందరి పరిశుద్ధ జీవితం సంపూర్తి చేపడుతుందండి. సంపూర్తి చేపట్టడం అంటే ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు మనం చేసే తప్పిదాలు ఒకటైతే, రక్షించబడిన వ్యక్తి దేవుని సన్నిధి నిలబడటానికి ఎటువంటి పరిశుద్ధత అవసరం అంటే ఆ పరిశుద్ధత నేను చెప్పడం కుదరదండి. కుదరదు. ఆ పరిశుద్ధ స్థాయి కోసం నీ కళ్ళు ఏరులే పడతాయండి. ఎందుకంటే ఆ దర్శనం నువ్వు పొందలేక, ఆ దర్శనం ఉన్న మార్గాలను పొందలేక, అందులో శక్తిని పొందలేక, ఆ దర్శనం వెంట వెళ్లకుండా ఇంకో దర్శనం వెంట వెళ్ళచ్చు, తప్పుడు మార్గాలను నడుస్తూ క్రీస్తు యేసు యొక్క కల్వరి రక్తంలో ఉన్న దర్శనం నీ ఆత్మకి పరలోక మర్మాలు అందలేక మరొక మార్గాన్ని వెళుతూ అసలైనటువంటి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నటువంటి నేటి క్రైస్తవ సమాజం ఎంతవరకు ఉందండి? ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క విలువైన వాక్యాన్ని చెవియొక్క, దేవుని యొక్క విలువైన సత్యాలకి చెవియొక్క, సాయంత్రం రాయడం పోవాలి. దేవుని యొక్క విలువైన సత్యాలకి చెవియొక్క ఈ ఒక వ్యక్తి ఇటువంటి పరుగులాడుతూ క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పుకొని అసలైనటువంటి మార్గాలను నిలవలేక వారు ఎంతమంది ఉన్నారు? ఎవరో శిలువ స్వార్థం మోసుకొని పోయి, వారి గుండెలో మోసుకొని పోయి, ఆ హృదయంలో మోసుకొని పోయి స్వార్థికులు కొద్దిమంది ఉన్నారండి. కొంతమంది మాత్రమే ఉన్నారు అటువంటి స్వార్థికులు. ఆ ప్రేమ అండి, ఆ ప్రేమ మీరేమనుకోండి, ప్రేమ అనే మాటని నా గుండెల నుంచి వచ్చే ఆ ప్రేమ అనే మాట నీ హస్తాలు ప్రభు ప్రేమను చుట్టుకుని కన్నీరు కార్చినప్పుడు నీ హృదయంలో ఉన్న కల్మషం అంతా నేలమట్టమైపోతుంది. అది ప్రేమ రహస్యంలో అదొక మర్మం అని చెప్పాడండి దేవుడు. అది మర్మం. ఆత్మ ద్వారా ఒక వ్యక్తి పొందగలిగి ఆ మర్మంలో నీ ఆత్మ క్రీస్తు ఆత్మలో విడదీయబట్టు నువ్వు గమనించుకోకపోతే నీకు తెలియని సత్యాలలోనికి, నీకు తెలియనటువంటి ధన నిధులలోనికి నీ ఆత్మ వెళ్ళడం అనేది సాధ్యపరచబడదు. మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భాగం చూసినట్లయితే కనుక వెలుగు ద్వారా, దేవుని యొక్క మహిమ ద్వారా, దేవుని యొక్క ప్రేమ ద్వారా ఇలాగా ఆ కణజాలాలు భూమి మీద తిరుగులాడటం ప్రారంభించాయండి. గ్రహించలేకపోయారు. ఆదిమ కాలం పెద్దోళ్ళు మాత్రమే కొంతమంది గ్రహించుకోగలిగారు. చాలా మంది గ్రహించుకోలేకపోయారు. ఏదైనా తోటలో ఉన్నటువంటి కయ్యను పాపానికి లోనయ్యాడు, బహిష్కరించబడ్డాడండి. ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము. నేను పుట్టుపూర్వోత్తరాలు అయి చెప్పడం లేదు, నేను చెప్పే వాక్యాన్ని ఒకసారి గమనించుకోండి. బేసిక్ పాయింట్స్ లో నేను ఆ హృదయాన్ని నింపుకోవట్లేదు. నా బేసిక్ పాయింట్ ఒకటి ఏంటంటే క్రీస్తు యేసు యొక్క స్థానం అప్పుడు మాత్రమే. అందులో ఆ స్థానంలో నిలవలేకపోయాడండి. అసూయతో, ద్వేషంతో, తన తమ్ముడి మీద కక్షతో తన తమ్ముడిని చంపేసి బహిష్కరణ అయిపోయాడు. 5 సంవత్సరాల నుంచి భూమి శాపంతో నింపబడింది. ఆదాము చేసిన పాపం, ఇటు కయ్యను చేసిన పాపం, భూమి శాపంతో నింపబడిందండి. వెలుగుమయమైనటువంటి భూగోళం చీకటి ప్రారంభమైంది. కడికి చీకటి ప్రారంభమైంది అంటలేదు, కానీ ఆ మహిమగా ప్రకాశిత ఈ భూగోళంలో తెగిపోయిందండి. రాను పాపం విస్తరించే కొలది ఈ భూమి చీకటితో ఉందండి. ఈ లోకంలో ఎంతో జ్ఞానం అభివృద్ధి అయింది అనుకుంటున్నాం, కానీ ఆ దినాల్లో మొదలైనటువంటి జ్ఞానంతో పోల్చడానికి ఈ జ్ఞానం కాదండి. ఈ జ్ఞానం కాదు అన్నాడు. మీరు భూమిని నిండించి లోవర్చుకోండి అన్నాడు దేవుడు. అలాగే జనాంగం నిండించి లోవర్చుకున్నారు. ఎంతో జ్ఞానం అభివృద్ధి అయింది. సైంటిఫికల్ గా ఎంతో జ్ఞానం అభివృద్ధి అయింది. ఆ విషయాన్ని దీంట్లో నేను జత చేర్చి మాట్లాడటం దానికదే నేను చెప్పేది. బైబిల్ సంబంధమైనటువంటి జ్ఞానం ఏ విధంగా దీంట్లో నుంచి జ్ఞానాలు ఉత్పన్నమైనవో అనే విషయం కూడా ముందు భాగంలో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడటం కాకపోయినా మరొకసారి మాట్లాడతాను, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. తర్వాత ఈ భూలోకంలో మహిమాశక్తి అనేది భూలోకంలో నింపబడటం ప్రారంభించబడిందండి. మహిమా తేజస్సు అనేది నింపబడటం ప్రారంభించింది. మహిమా జ్ఞానం అనేది నింపబడటం ప్రారంభించింది.
మహిమ యొక్క సౌందర్యం అనేది నింపటం ప్రారంభించింది. భూమి మీద ఇవి విపరీతంగా నింపడుతూ వచ్చాయండి. ఇన్ని బైబిల్ రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా అన్నాడు. దాంట్లో మహిమాశక్తి అన్నాడు. కొలసి రాసిన పత్రికలో రాయబడింది మహిమాశక్తి. తర్వాత కొలసి రాసిన దాంట్లో ఈ మహిమాశక్తితో మీరు బలపరచబడవాలని అన్నాడు ఆయన. కానీ మహిమాశక్తి అనే విషయాన్ని కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఆది సంభూతుడు, సృష్టికంతటికి కూడా ఆది సంభూతుడు ఆయన తన శివరక్తం చేత సంధి చేసి ఆ అధ్యాయం చదివితే చాలా ఇప్పుడు చదవలేదండి, మీరు ఒకసారి చదువుకోండి. తర్వాత మహిమా తేజస్సు అన్నాడు. లిపి రాసిన పత్రికలో మహిమా తేజస్సు 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అన్నాడు. దాంట్లో మహిమా జ్ఞానం అన్నాడండి అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ అంధకారంలో వెలుగు ప్రకాశంగా కలిగినప్పుడే తన మహిమలో వచ్చే జ్ఞానం అన్నాడండి. తన మహిమలో వచ్చే జ్ఞానం అన్నాడండి. భూలోకంలో ప్రకాశించింది. ప్రవక్తలు ప్రవచించారండి, ప్రకటించారు. క్రీస్తుని గురించి ప్రవచించారు. ఏం ప్రకటించారు? క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు యొక్క బలాత్సహాన్ని. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ బలాత్సహం 1వ అధ్యాయం 19వ వచనంలో నేను రిఫరెన్స్ నాకు కట్టవచ్చు, కానీ నేను గొప్ప చెప్పాను కూడా నాకు రావట్లేదు. మహిమాశక్తితో మీరు బలపరచబడాలని ఆ బలాత్సహం చేత, క్రీస్తు యేసు యొక్క బలాత్సహం చేతలో విశ్వసించం అనేందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం బట్టిదో. కొలసి రాసిన పత్రిక 17 నుంచి 19 వచనాల వరకు చదవండి, దాంట్లో రాసుకుని చదవండి. తర్వాత ఆ మహిమ యొక్క సౌందర్యం. ఎఫెసీ రాసిన పత్రిక మహిమా సౌందర్యం, మహిమ యొక్క ఐశ్వర్యం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగంలో క్రీస్తు ప్రేమలో, పొడుగులో, వెడల్పులో, ఎత్తులో, లోతులో ఆ మహిమ యొక్క సౌందర్యం. ఆ మహిమ క్రీస్తు యొక్క ఆ పొడుగు యొక్క లోతులో, వెడల్పులో, ఎత్తులో క్రీస్తు యొక్క ప్రేమ యొక్క వైశ్వర్యత, ఆ మహిమాశక్తి. లేకపోతే దాంట్లో ఓడి ఉందండి, మీరు చూసుకుంటే దాంట్లో రాయబడి ఉంది. ఏ ఒక్క మాట కూడా బైబిల్కి పక్కకి వెళ్ళలేదు నేను. ప్రతి ఒక్కటి బైబిల్ అనుసరించి మాట్లాడుతున్నాను. అవన్నీ కూడా భూమి మీద విజృంభించడం ప్రారంభించబడిందండి. అది లోకం అనేది తెలియదు. మరి అప్పుడు పరిశుద్ధులకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధులకి తప్పకుండా వాళ్ళు జ్ఞానాన్ని కళ్ళతో చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆయన సృష్టిని కళ్ళతో చూస్తున్నారు. ఆదాము 100 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 900 సంవత్సరాలు పైన జీవించాడు ఆదాము. అన్ని సంవత్సరాలు భూప్రపంచం ఎలా ఉందో తన జనరేషన్స్ కి వివరిస్తూ వచ్చాడు. జ్ఞానం ఒకటి అట్టి రీతిగా భూమి మీద ప్రబలడం ఆరంభించింది. తన పూర్వీకులు ప్రభువుని చూసిన వాళ్ళు మాట్లాడిన వారు ఆదాము మొదలుకొని 7వ వాడైన హానుకు వరకు అది జలప్రలయానికి ముందు స్థానం ఉన్నది. జలప్రలయానికి ముందు స్థానం. ఏడుగురు చేత ఈ భూప్రపంచంలో జ్ఞానం కట్టబడింది. దేవుని యొక్క కలువరి విధానంలో ఆ మార్గాలు భూమి మీద నుంచి తెరవబడ్డాయి. పరలోకం నుంచి వెలుగు ఎలా వచ్చిందో, మహిమ ఎలా వచ్చిందో, భూలోకం నుంచి అర్పణ స్తుతియాగం అనేది భూలోకంలో నుంచి బయలుదేరిందండి. భూలోకం బయలుదేరి ఎవరి ద్వారా అంటే పరిశుద్ధుల ద్వారా. ఇప్పుడు పరిశుద్ధుల యొక్క స్థానం గురించి మళ్ళా వాక్య భాగంలో చెప్తాను. ఇప్పుడు అది టచ్ చేస్తే కుదరదు. ఇంకా 10 నిమిషాల టైం ఉంది. కాబట్టి ఆయన అవన్నీ భూమి మీద ప్రబలం అవుతుంటున్నప్పుడు, ఎందుకంటే భూప్రపంచం కట్టబడాలి, ఆత్మ సంబంధంగా భూప్రపంచం కట్టబడాలి, జ్ఞానయుక్తంగా భూప్రపంచం కట్టబడాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ కయ్యేలు యొక్క పాపస్థితి జలప్రలయం రావడానికి మార్గమైపోయిందండి. జలప్రలయం రావడానికి మార్గమైపోయింది. ఆ విధంగా కయ్యేలు సంతానాల నుంచి జనాలు విస్తరిస్తే పాపం భూమి మీద ఇంకా భయంకరంగా ప్రబలిపోతుంది. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి పాపం కయ్యేలు పాపం కంటే బహు భయంకరమైన పాపం ఈ లోకంలో ఉందన్న సంగతి ఎవరు గుర్తించగలుగుతుంటున్నారు? చాలా భయంకరమైన స్థితిలో లోకం ఉందని ఎవరు గుర్తించగలుగుతుంటున్నారు? ఆ దినాల్లో కయ్యేలు చేసిన పాపం తర్వాత, జలప్రలయం వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాను. షేము, హాము, యఫేతు తనవారు భూమి మీద వారి జనాలను బహు త్వరగా విస్తరించడం ఆరంభించబడిందండి. బహు త్వరగా విస్తరించారు వాళ్ళు భూమి మీద. వారి పాపం అంటే షేమ్, హాములో నుంచి ఆ పాప కణాలు మరలా భూమి మీదకి విస్తరించడం ప్రారంభించబడిందండి. హాములో నుంచి తర్వాత కానాను శపించబడ్డాడు. కానాను హాము కుమారుడైన అతని కొడుకు కుమారుడు నిండి కానాను శపించబడ్డాడు. తెలుసు మీకు అతను ఏం చేశాడో తెలుసు. శపించబడ్డాడండి. పాపం అక్కడి నుంచి ప్రారంభమైంది. బైబిల్ గురించి రాయబడలేదు, కానీ కొన్ని హిస్టారికల్ బుక్స్ బైబిల్ చదువుతుంటున్నప్పుడు దాంట్లో బయలుపరచబడింది పాపం ఎలా బయలుదేరిందో. అక్కడి నుంచి పాప కట్టడాలు, సిటీ బెబిలోనియన్ సిటీ అనేది, ఆ కట్టడాలు ఆ దేశంలో, ఆ సిటీలో
అంచెలంచెలుగా కట్టబట్టం ప్రారంభించబడిందండి. అంచెలంచెలుగా యుగాల్లో నుంచి బయలుదేరింది. యుగాల్లో వాక్యం ఎలా దాచిపెట్టాడో దేవుడు, యుగాల్లో ఆయన పరిశుద్ధమైన ప్రేమ ఎలా దాచిపెట్టాడో, ఈ యొక్క పాపం యొక్క క్రియలు కూడా యుగాలను తన్నుకుంటూ భూమి మీద విస్తరించి ప్రకటన గ్రంథం వరకు కూడా వెళ్ళిందండి. అటువంటి భయంకరమైన పాపం. ఇప్పుడు మన జీవితాల్లో ఎలా ఉంటున్నాం? ఆ పాపాలు మనం చేయకపోయినా ఈ లోకం యొక్క ఆక్షణ కానీ, ఈ లోకంలో ఉన్న వస్త్రధారణ కానీ, తర్వాత ఈ లోకంలో ఉన్న అవినీతి కానీ, మనుషులు చేసే పనులు కానీ, ఇంకా నేను చెప్పకూడదు. ఇక అటువంటివి చాలా మంది సంఘాన్ని ఎంటర్ అయ్యి సంఘంలో ఈ బబిలోనియన్ కల్చర్ అంటే ఆ యొక్క అవినీతిలోనికి ఇవి దాంట్లో వెళ్తున్నాయని తెలుసా? మీకు తెలీదా? ఒకసారి ఆలోచించుకోండి. తెలీదా ఆ విషయం గురించి? ఆ కల్చర్, అది కల్చర్లోనికి మన బిడ్డలు వెళ్తున్నారని తెలుసా? ఎంతమంది ధనికులైన వారు ఈ క్లబ్స్ అనేది, పబ్స్ అనే దాంట్లో, ఎంటర్టైన్మెంట్ లో ఎటువంటి పాపంలో జీవిస్తున్నారో, అందులో క్రైస్తవుల పిల్లలు ఎంతమంది ఉన్నారో ఒకసారి యోచించుకోండి. తల్లిదండ్రులారా, యోచించుకోండి. అటువంటి భయంకరమైన స్థితి ఈ లోకంలో విస్తరిస్తుందనే విషయాన్ని ఒక్కళ్ళు ఏం చేయలేరు. కానీ ఒక హృదయం అంతరాత్మలో ఉన్న ఆర్తత్వాన్ని, ఒక హృదయంలో, ఒక పరిశుద్ధుని హృదయంలో ఉన్న అంతరాత్మలో ఉన్న ఆర్తత్వాన్ని దేవుని సన్నిధికి చేరుతండి. అది పలువురు పరిశుద్ధులు ఏకమైనప్పుడు ఆ ప్రార్థనాత్మలో క్రీస్తు మహిమ ప్రత్యక్షపరచబట్టు మీరు ఎప్పుడైనా చూసారా? ఇదేమన్నా బుడుకు కథలు కాదు, ఇదేమి మెప్పించే కథలు కాదు, మెప్పించే వాక్యం కాదు, హృదయాన్ని పరిశోధించుకునే వాక్యం. ఇటువంటి వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచుతున్నారా? ఇటువంటి వాక్యం చెప్తున్నప్పుడు అనేకులకు వివరించగలుగుతుంటున్నారా? అదేనే చేయగలరా? అదేనే చేయలేరా? ఇటువంటి వాక్యం ప్రకటన చేయబట్టడానికి ఎంతమంది సాహసిస్తున్నామండి. నేను చెప్పుకోవటం కాదు. సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పుకోవటం కాదండి. హృదయాంతరంగంలో పరిశుద్ధమైన సన్నిధిలో మీ హృదయం నిలబడి ఉంటే, మీ ఆత్మ వేదన పడే హృదయం మీ హృదయంలో ఉంటే, మీ ఆత్మ ఇటువంటి పనులు చేయడానికి అంతరాత్మ మిమ్మల్ని బలపరుస్తుంది. వేదన లేదా హృదయంలో? ఇంకా లోకం యొక్క ఆశలు, లోకం యొక్క డబ్బు, వాటి కోసం మనం వేదన పడుతున్నామా? ఒక పరిశుద్ధుడు పడే వేదన అది కాదండి. పిల్లల కోసం వేదన పడవచ్చు, వాళ్ళ చదువుల కోసం వేదన పడవచ్చు. నేను కాదంటలేదండి. నేను అది తప్పని అంటలేదు. బిడ్డలు బాగా చదివించుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటుందండి. అదైనా నేనేమి తప్పుగా ఎంచడం లేదు. కానీ దేవుడు మార్గాలు తెరిచినప్పుడు ఆ మార్గాలు అత్యున్నతమైన మార్గాలు కనబడతాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. తర్వాత ఆ విధంగా ఇన్ని కార్యాలు భూమి మీద విజృంభించడం ప్రారంభించేయండి. అందుకోసం కొరింథీ రాసిన పత్రికలో రాయబడి ఉంది, మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడబడి ఆదాము జీవించు ఆత్మ. ఆది కాండంలోనే రెండు కలుసుకున్నాయండి. ఆది కాండంలోనే రెండు ఆత్మలు కలుసుకున్నాయి. ఒకటి జీవించే ప్రాణి ఆదాము ఆత్మ, జీవించే ఆత్మ క్రీస్తు ప్రభు ఆత్మ. ఈ ఆత్మ ఏదైనా తోట నుంచి ప్రారంభమైందండి. వస్త్రాలు తయారు చేయటంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి హృదయము నూతనత్వాన్ని అందుకోవడానికి నీ ఆత్మ లోబడినప్పుడు నీకు ఇచ్చే దర్శన భాగ్యంలో ఆ కణజాలాలు నీ ఆత్మను బిల్డప్ చేయబడితే తెలుసా అండి. దేవుని యొక్క దివ్య దర్శనాన్ని పొందడానికి, సంఘం యొక్క దర్శనం పొందడానికి ఈ పరిశుద్ధాత్మని కణాలు, అగ్ని వంటి కణాలండి. నీ ఆత్మని, నీ అంతర్యంలో పాపం దహింపజేస్తే నీ హృదయంలో ఆ ప్రేమ కలిగిన కణజాలాలు, అగ్ని వంటి ఆయన యొక్క నేత్రాలు అందులో ఉండి నీ ఆత్మ బైబిల్ గ్రంథంలో ఏ మార్గంలోనికి వెళుతుందో అని తెలుసుకోవటానికి అది మార్గం అని మీకు తెలుసండి. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దీని వాక్య భాగంగా ముందుకెళ్ళినట్లయితే కనుక ఇంకా మూసేస్తాను. ఎందుకంటే ఈ వాక్యం చెప్పి మూసేస్తాను. ఒకటి ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడండి. అది రెండో పేతురు రాసిన గ్రంథంలో అని అనుకుంటున్నాను నేను, 2వ అధ్యాయంలో. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి ఆ కృపా సమృద్ధి కలిగిన దేవుడే ఆ దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి. ఈ భూలోకంలో ఒక ఆశ్చర్యకరమైన వెలుగు ఉందండి. నేనే మార్గమును, సత్యమును, జీవమునే అన్న ప్రభు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు వెలుగు కలిగి ఉన్నాను చెప్పినట్టు ప్రభు. ఆ వెలుగు ఈ లోకంలో ఉందండి. లోకంలో ఉండి ప్రతి దానిని కూడా వెలిగిస్తూ వచ్చింది ఆ ప్రభు. వెలుగు యొక్క మార్గం అది అంతరాత్మలో ప్రకాశిస్తూ ఆయన పెట్టిన దీపం అదండి వెలుగు. మన హృదయాన్ని ఆలయంగా చేసుకుని మన హృదయంలో పెట్టినటువంటి ఆ వెలుగు కణజాలాలు హృదయంలో ఉన్నాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. రెండవదిగా అది దేవుని యొక్క తేజస్సు. నేను 4 చెప్పాను, 4లో 2 మాటలు మాట్లాడుతున్నాను. దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాయబడిందండి. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు భూమి మీద
అనాది కాలంలోనే, ఆది కాలంలోనే ఈ భూలోకంలో ప్రతి అణువున, ప్రతి ఇసుకలో, తర్వాత నక్షత్ర సమూహంలో, సూర్యచంద్ర గోళాల్లో, ఇంకా మానవుల్లో, మానవ జనాంగంలో ఈ మహిమైక కణజాలాలు నింపబడుతూ వచ్చాయండి. ఆయన రాస్తాడు, ఆయన మహిమైక తేజస్సు, ఆయన కేంద్రం క్రీస్తు యేసు యొక్క మహిమైక తేజస్సు, దేవుడు మహిమైక తేజస్సు. ఆ తేజస్సులో నేను సైన్స్లో కట్టడం లేదు, సైన్స్లోకి వెళ్తే వర్డింగ్స్ అని వేరే ఉంటాయి. ఆ తేజస్సులో ఈ మానవుల్లో ఉన్నటువంటి కణజాలాలు, భూమి మీద ఉన్నటువంటి కణజాలాలు, ఆయన ఈ సర్వ భూమికి ఎలా సృష్టికర్త అయి ఉన్నాడో, ఆయన శిరస్సు అయి ఉన్నాడో అనే విషయం కొలస్సి రాసిన 2వ అధ్యాయంలో, ఆ శిరస్సులో మీరు ఎలా అంటుకట్టబడ్డారో, ఏదో చేయబడ్డారో అనే సత్యం, ఇవన్నీ కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆ శక్తి ఆదిమ కాలంలో దేవుడు మొట్టమొదటిగా సర్వ సృష్టికి ఆయన ఆది సంబూతుడే ఉన్నాడని కొలస్సి పత్రికలో రాసిన విధంగా దాంట్లో కేంద్రీకృతం అయిపోయి ఉన్నాయండి. దాంట్లో కేంద్రీకృతం అయిపోయాయి. జ్ఞానం అక్కడి నుంచి పుట్టిందండి. జ్ఞానం, రెండవదిగా జ్ఞానం అక్కడి నుంచి పుట్టింది. ఈ జ్ఞానాన్ని గ్రహించడం సాధ్యం కాదండి. జ్ఞానం అనేది పరలోకం నుండి పోయిబడినటువంటి కణజాలాలు అండి. ప్రేమ కణజాలాల్లో, ప్రేమ యొక్క మార్గాల్లో, ప్రేమ యొక్క బిందువుల్లో, ఆ కణజాలాల్లో ఈ జ్ఞానం ఏకమై ప్రేమ విస్తరించిన చోట పరిశుద్ధత విస్తరించింది, పరిశుద్ధత విస్తరించిన చోట జ్ఞానం విస్తరించింది. ఏ హృదయంలో జ్ఞానం ఉందో మహిమా జ్ఞానంగా ఆత్మ అభివర్ణించింది. అది చెప్పడానికి కాదండి. అన్ని విషయాలు చెప్పడానికి కుదరదు, చాలా విషయాలు చెప్పడానికి కుదరదు. వాళ్ళు తెలిస్తే ఒకటి చెప్పగలం అంతే. అది అంతరాత్మ సంగ్రహించుకునే కొలది ఒక వాక్య భాగం బయటికి వెళ్తుంది, లేకపోతే అది బయటికి వెళ్ళదు. చాలా శ్రమ పడతాడు ఒక సేవకుడు. ప్రభుని ఎరిగిన వ్యక్తి ఎంతో శ్రమ పడతాడండి. ఇది ఉన్నతమైన సత్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈజీగా రావండి. సో ఒక పక్క శ్రమలో, ఒక పక్క ఇరుగులు, ఒక పక్క నిందలు, ఒక పక్క ఇతరులు తృణీకరించడం, ఒక పక్క ఇతరులు అవమానపరచడం, సేవని తృణీకరించడం, పరిశుద్ధమైన సేవ మీద, అగ్ని కణాలతో ఉన్నటువంటి సేవ మీద, ప్రకాశించే ఆ సేవ మీద ఇసుకని లేదా రాళ్ళని వేసి కొట్టడం అనేది. కానీ అగ్ని కణాలతో ప్రజ్వరిల్లే ఈ సేవ అనేది రాడులు వేసుకుంటున్నా, ఏం వేసుకుంటున్నా ఈ జ్వాలలో ఆపమండి. అది ఆ ప్రేమ అగ్ని జ్వాలా సమూహంలో రాయబడింది ప్రమగీతాలు. ఆయన ప్రేమ ఎంత బలవంతమైందంటే అగ్ని జ్వాల సమూహములు ఉండేవి. అగ్ని జ్వాలతో ప్రకాశించి ప్రేమ కణాలు నీ హృదయాన్ని నిన్ను దహిస్తే ముందు పరిచర్యలో అనేక దుష్టుల్ని, చీకటి కార్యాన్ని దహించి వస్తాయండి. ఇటువంటి స్థానాలు ఆత్మ లభించిన వారు ధన్యులైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ముగించేస్తాను. ఇక తర్వాత టైం అయిపోయింది కాబట్టి ఇక చెప్పడం కుదరదు. ఏదో వాక్య భాగాన్ని ధ్యానిస్తాను. ఒకవేళ వీలుంటే రేపు వస్తాను. దేవుని సన్నిధిలో ప్రార్థనతో కనిపెట్టాలని ఆశపడుతున్నాను. ప్రభు దీవించును గాక. మీ సేవకు దూరం అవ్వకండి, జూమ్ మీటింగ్స్ దూరం అవ్వద్దు. దయచేసి మీ ఆత్మను సిద్ధపరచుకోండి. ప్రార్థిస్తున్నాను. తండ్రి, గొప్ప దేవుడు ప్రభావానికి పొందడం, నీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రకటించడానికి ఈ అపారమైనటువంటి ఈ సంపదనిచ్చావు ప్రభా. నువ్వు విలువకు అందనటువంటి సంపద నీ రక్తం ద్వారా విలువైందిగా ఆత్మకు అందించావు ప్రభా. నువ్వు ఈ విలువను కట్టలేని దేంతో సమూహంగా నేను పోల్చలేను ప్రభా. ఈ నీ విడలపై నీ ఆత్మని, జీవం కలిగిన ఆత్మని, సమృద్ధైన ఆత్మని కుమ్మరించి ఆశీర్వదించు ప్రభా. అనేకుల్లో నీ జీవం తీసుకురండి. ఎన్ని దురాత్మల సమూహం ఎరువుడు చేస్తున్నాయో నీకు వాక్యం ద్వారా, నీ శిలువ రక్తం ద్వారా నీ కృషి చేయండి ప్రభా. చేయండి. ఆత్మని అంతర్యాన్ని నూతనపరచండి. అనేకులకు దీవెనిగా, నాకు దీవెనికరంగా ఈ పరిచర్యను ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థన అంగీకరించమని ప్రభా యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.